ఇందాకనే నేను ఓజీ మూవీ ట్రైలర్ చూశాను. ఓజీ అనుకున్న టైంకి ట్రైలర్ రాకపోయినా బట్ ఒక రోజు లేట్ అయినా మాత్రం సుర్జిత్ మాత్రం ట్రైలర్ చాలా బాగా ఇచ్చాడు. బట్ ఇది ఓజీ అనే మూవీ సుర్జిత్ డైరెక్షన్లో అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ఈ మూవీ రాబోతుంది. బట్ ఈ మూవీ మీద దాదాపు 1 year బ్యాక్ మనకు ఒక టీజర్ అని వచ్చింది. అప్పటి నుంచి ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్లకు తగ్గట్టే మన సుర్జిత్ గారు నిన్ననే మన ట్రైలర్ ఇచ్చాడు. బట్ ట్రైలర్ మాత్రం ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషన్ చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఎంట్రింగ్ మాత్రం అసలు మామూలుగా పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే ప్రతి చోట సుర్జిత్ గారు మన హైలైట్ లేపడం జరిగింది. బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. యాక్టింగ్ కూడా ఇంకా ఈ మూవీలో హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బట్ పవన్ కళ్యాణ్కి సరైన దాదాపు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్కి సరైన చెప్పుకోతగ్గట్టు హిట్ లేదు. దాదాపు ఎప్పుడో 10 ఏళ్ల కింద గబ్బర్ సింగ్ మూవీ కోసం ఎలా అయితే జనాలు ఎదురు చూశారో ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఓజీ మూవీ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మీద ఓవరాల్గా చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. బట్ మరి ఈ మూవీ అనేది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ నా పర్సనల్ దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. ఒపీనియన్ మాత్రం ఈ మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అండ్ ఈ డైరెక్టర్ తీసింది 3 సినిమాలు మాత్రమే. అండ్ సెకండ్ సినిమానే ప్రభాస్తో ఛాయిస్ కొట్టాడు. థర్డ్ సినిమా పోస్టర్ సినిమా తీశాడు. బట్ మరి ఈ మూవీ హిట్ కావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాతో పాటు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ అలాగే ఓవరాల్గా ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ తను చూపెట్టిన విధానం కానీ తన యాక్టింగ్ కానీ కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంత ఓవరాల్గా చాలా బాగుంది. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.